దేవుని వాక్యం చెబుతాం, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించండి. నిష్ఫలమైన అంధకార క్రియలు పాలివారు ఉండొద్దు. ఒకవేళ ఉన్నారు వాళ్ళు, ఖండించండి, దూరంగా ఉండండి, దేవునికి దగ్గరగా ఉండండి. దేవుని రాజ్యానికి, దేవుని కార్యాలకి, దేవుని ప్రేమకు, కనికిరానికి, జాలికి, దయకు దగ్గరగా ఉండండి. ఈ వాక్యం చెబుతుంది. అంటే దేవునికి దగ్గరగా ఉండటమే మనం కట్టబడటానికి సహకారంగా ఉంటుంది. ఏలైనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుట అయినను అవమానకరమై ఉన్నది. ఇది అవమానకరం. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడుతుంది. ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే కదా. చీకటి ప్రత్యక్షపరచలేదు. గుడ్డోడు నడిపించలేడు. అపవిత్రుడు పవిత్రపరచలేడు. అన్యాయస్తుడు మోసగాడు మేలు చేయలేడు. నేను ఇంతకుముందు చెప్పాను, అన్యాయంగా డబ్బులు తీసుకొని మనుషుల దగ్గర, లోకస్తుల